హై ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు క్రేజీ మంకీ. సో తాజా మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు విషయానికి వద్దాం. భారతీయ సినీ చరిత్రలో గుర్తుండిపోయే ప్రముఖ నటుడు నానా పటేకర్. ఆయన తాజాగా యావత్ భారత జాతికి జాగృతం చేస్తూ ఈ విషయాన్ని తెలియజేశాడు. ఒకసారి ఒక ఆంగ్లేయుడు సత్యశోధన కోసం అనేక మత గ్రంథాలను శోధించాడు. ఆయన స్వతహాగా క్రిస్టియన్. అన్ని మతాలు వెదికి చివరికి హిందూ సనాతన ధర్మంలో ఉన్న రామాయణ, భారత, భాగవత, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు చదివాడు. ఎన్నో ఏళ్ల నుండి తను చేస్తున్న సత్యాన్వేషణ హిందూ సనాతన ధర్మం వల్లనే లభించింది అని చెప్పాడు. అయితే హిందువుల్లో అంతమంది దేవుళ్ళు ఎందుకంటారు అని అడిగే వాళ్లకు లేదా ఎగతాళి చేసే వాళ్లకు ఆయన ఇలా సమాధానం చెప్పాడు. తల్లి తన బిడ్డకు ఆకలి వేసినప్పుడు చేతిలో గరిటె పట్టుకొని అన్నపూర్ణాదేవిలా మారుతుంది. అమ్మ, ఈ లెక్క నాకు అర్థం కాలేదు అంటే పుస్తకం తీసుకుని ఇలా చెయ్యమని సరస్వతి అవుతుంది. అమ్మ, ఖర్చుకు డబ్బులు కావాలి అంటే తన చేతిలో డబ్బు ఇచ్చి లక్ష్మీదేవిలా మారుతుంది. ఏదైనా తప్పు చేస్తే దండించి ఆది పరాశక్తిలా మారుతుంది. ఇలా ఎదురుగా ఉన్న తల్లి వివిధ సందర్భాలలో వివిధ రకాలైన అవతారాలు ధరిస్తుంటే తనే సృష్టి చేసిన ఆ దేవుడు తన పిల్లల కోసం ఎన్ని అవతారాలైనా ధరిస్తాడు. అందుకే హిందూ మతంలో ఇంతమంది దేవుళ్ళు అని అన్నాడు. అలానే హిందూ ధర్మంలో ఉండి ఏమీ లేదు అనుకునేవారు కూడా సరిగ్గా ఆరాధిస్తే ఆ ఫలితం తెలుస్తుంది. ఎలాగంటే మంచు చూడడానికి ఒకేలా కనిపిస్తుంది, కానీ ఆ మంచులో నివసించేవారు చెప్పే మాట మంచులో మొత్తం 47 రకాలు ఉన్నాయి అంటారు. దూరంగా ఉండే మనకి ఒకటే, కానీ దగ్గరికి వెళ్లి పరిశీలించిన వారికే తెలుస్తుంది. ఇటు తన వారికి సందేశం ఇచ్చాడు, మరోపక్క అశ్రద్ధ చేస్తున్న మనకి సందేశం ఇచ్చాడు. విలువలు తెలుసుకోకపోతే కూలబడేది మనమే. మన సాంప్రదాయాలు అశ్రద్ధ చేయకండి అంటూ యావత్ భారత జాతికి జాగృతం చేశాడు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.